మిత్రులారా నమస్తే. ఇక్కడ చూపిస్తున్నటువంటి ఆకు. వామాకు మొక్క అని చెప్పి మనకు తెలుసు. అయితే దీన్ని మనం బజ్జీలు వేసుకోవడానికి లేకపోతే మనం విడిగా మనం తినటానికి తింటాము. కానీ దీంట్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనకు తెలుసు. అయితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని మన మధ్య ఉన్నటువంటి డాక్టర్ గారి ద్వారా కొన్ని విషయాలు తెలుసు. నమస్కారం నమస్తే అమ్మా. అండి. మామూలుగా వాము తెలుసు అందరికీ, యవాని అంటారు. కానీ ఇది పర్ణయవాని అంటే ఆకు రూపంలో వాము ఎలా ఉంటదో సేమ్ అలాగే ఉంటది కాబట్టి దీన్ని ఆయుర్వేదంలో పర్ణయవాని అంటారు. పర్ణం అంటే ఆకనమాట. యవాని అంటే వాము. సో, ఇది సేమ్ వాము ఎలాంటి లక్షణాలుంటాయో ఔషధ విలువలు, అలాంటి ఔషధ గుణాలే దీనిలో కూడా ఉంటాయనమాట. పిల్లలు బాగా గ్రిప్పింగ్ పెయిన్ వస్తది గదా! అలాంటి పెయిన్స్‌లో వెంటనే దీని ఆకు తీసైనా అంటే లేదంటే దీని ఆకు కషాయంలాగా చేసి, ఆ వాటర్‌నైనా పిల్లలకి తాపిచ్చినట్లయితే అంటాం గదా! ఆ టైప్‌లో ఆ పెయిన్ అనేది తగ్గుతది. నులి నొప్పిలాగా వస్తది చిన్న పిల్లల్లో. దానివల్ల నిద్రపోకపోవడము అలా గూడా ఉంటారు. సో, అంతే కాకుండా అపిటైజర్ అంటే ఆకలి లేకపోవడం. వాళ్ళు సరిగ్గా అన్నం తినకుండా ఉంటారు. అట్లా కూడా వాళ్ళకి ప్రతిరోజు వాళ్ళకి ఆ జ్యూస్ అయినా తాగిచ్చొచ్చు. లేదంటే ఆహ్, కషాయంలాగా పెట్టి ఆ వాటర్ అయినా తాగిచ్చొచ్చనమాట. సో, అలా చేయడం వల్ల నులి పురుగులు కూడా వాళ్ళకి నశించిపోయి, ఆకలి పెరిగి వాళ్ళు ఇంప్రూవ్ అవుతుంది. డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఆరోగ్యంగా ఉంటారనమాట. ఓకే. థాంక్ యూ అమ్మా. నమస్తే ఓకే. అమ్మా.